ఈరోజు ఒక స్పెషల్ డే నాకు. మా ఇంటికి రిలేషన్ వచ్చారు. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు చికెన్ ఫ్రై ఫిష్ పులుసు అనమాట, విత్ మ్యాంగో తోటి. పసుపు పెరుగు కలపాలి కాబట్టి ఫిష్ కడగటం అయిపోయింది. క్లీనింగ్ చూడండి, చూసారు కదా, చక్కగా చికెన్ అంతా కూడా అది మొత్తం చక్కగా ఉడికిపోతుంది. మ్యాంగో ఆ సైజు చూసుకోండి అమ్మ, చక్కగా పులుసులో కూడా మగ్గాలి కాబట్టి చిన్న సైజు కట్ చేసుకోండి, సన్నగా బాగుంటుంది. చేప వచ్చేసి ఎప్పుడు కూడా ఒక 5 minutesలో మగ్గిపోద్ది కాబట్టి ఇది కొంచెం హార్డ్ కాబట్టి మ్యాంగోస్ కూడా కలిపేసుకుందాం. చేపల పులుసు అంటే ఇలా ఉండాలిరా. అదిరిందయ్యా చంద్రంలాగా సూపర్. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ, ఈరోజు ఒక స్పెషల్ డే నాకు. మా ఇంటికి రిలేషన్ వచ్చారు. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య కొడుకు అందరూ హాలిడేస్ వల్ల వచ్చారు ఇంటికి. వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈరోజు ఒక 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. పెద్ద చేప దొరికిందమ్మా, దగ్గర ఒక 6 kgs పైన ఉంది చేప. ఇదిగోనరా బొచ్చ లైవ్ దొరికింది, 6 kgs ఉంది అది. అలాగే చికెన్ ఫ్రై ఫిష్ పులుసు అనమాట, విత్ మ్యాంగో తోటి. మ్యాంగో వేసి ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఎనీవే, ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఎలా క్లీన్ చేసుకుంటాం అన్నీ కూడా చూడండి రా. క్లీనింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేసుకుంటాను క్లీనింగ్. ఎనీవేరా, మార్కెట్ నుంచి రావటం, మా కెమెరామెన్ రెడీగా ఉండటం అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి. హ్యాపీ, చూడండి, నేర్చుకోండి. ఓకే అండి. ఎనీవే, మా మిస్సెస్ రిలేషన్ అంటే మా రిలేషన్ కదా, వాళ్ళు ఎవరెవరు వచ్చారు చెప్తాను. ఇదిగో వాళ్ళ అక్కయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి. ఇక నా కూతురు తెలిసిందే, వేదాక్షరి. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య మనవడు అంటే అమ్మాయి పిల్లలు. అంటే సంధ్యారాణి కూడా మా అమ్మాయి అయిపోయినట్టే కదా. నేను మాత్రం బ్రో. ఓకే, ఎనీవే, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ స్నానానికి వెళ్ళాడా. ఓకే, బాబు వచ్చేసి ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు. వాడు సపరేట్గా కూర్చుని రా, మర్చిపోయా, పర్వాలేదు చూపించే పర్లేదు. బ్రేసెస్ వేయించాం, పళ్ళ క్లిప్లు అంటారు కదా తల్లికి కూడా. ఇదిగో తల్లికి బాబుకి నిన్ననే వేయించాం. అది నిన్ననే వేయించడం వల్ల సైలెంట్గా కూర్చోడు. మామూలుగానే సైలెంట్ పిల్లలు ఇంకా సైలెంట్ అయిపోయారు. ఎనీవే, వాళ్ళ అక్కయ్య వాళ్ళ బాబు వచ్చి స్నానానికి వెళ్ళాడంట, మిస్సెస్ అక్కయ్య వాళ్ళ బాబు. ఇది ఈ చిన్నపిల్లల గొడవ ఇంత కాదు. వాడు ఆడవట్లేదు ఇప్పుడు, వాడు ఏదో చక్కగా ఆడుకుంటున్నాడు కాసేపు. ఎత్తుకోవద్దు ఎరా, అల్లరి చేస్తున్నావా? ఏడ్చినట్టుగా అనిపించిందా? ఊరుకోను. ఏదైనా కావాలంటే అడుగు, బెబ్బెబ్బెబ్బెబ్బే అని. అర్థమైందా? ఓకేనా? ఎనీవే, ఈడడావిడే సరిపోతుంది ఇల్లంతా. ఈడు ఎడుతుంటే వాళ్ళ అమ్మ అలా కూర్చుని ఉంటుంది, ఎప్పుడు ఎడుతాడులే బాబాయ్ అంటుంది. కానీ ఆకలి వేస్తేనే ఎడుస్తారు చిన్నపిల్లలు, అది గుర్తుంచుకోండి. ఆకలి లేదే చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, ఎవరైనా సరే ఆకలి కోసమే. కాబట్టి కొంచెం మనం గుర్తుంచుకోగలిగితే, మనం తెలుసుకోగలిగితే చాలు అనమాట. వాడికి కడుపు నిండా పెట్టేస్తే చక్కగా కూర్చొని ఆడుకుంటాడు బొమ్మలతోటి. ఎనీవే, చుట్టాలైతే హడావిడి. ఇప్పుడు తీసుకొచ్చిన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చూసారు కాబట్టి అన్నీ ప్రిపేర్ చేస్తాం, రండి.
యా ఓకేనండి. చికెన్ కడుగుతుంది. చికెన్ కడగటం చూడండి, ఎప్పుడు మనం నీట్గానే కడుక్కుంటాం, తెలిసిన విషయం అందరికీ. చికెన్ కడిగిన వెంటనే ఫిష్కి వచ్చేద్దామండి. ఫిష్ చూసారు కదా ఇందాక. ఇంకా నేనే శుభ్రం, నేను శుభ్రం అనుకుంటే ఈడు అతి శుభ్రం అనమాట, మించిన శుభ్రం ఈ మా అమ్మకి. ఏ మా అమ్మ అంత శుభ్రం ఎందుకు మా అమ్మ? ఉండటానికి ఇంత ఉన్నావు చిన్నపిల్లలాగా. నువ్వు మా అమ్మవే. మా అమ్మ ఆ చిన్నపిల్లలకి మా అమ్మ ఈవిడే. వాడు అక్కే మనవడో మనవరాలంటే ఈవిడికి మనవరాలే కదా. అమ్ము కదా మా అమ్మ. నేను క్లీన్ చేసినా కూడా ఈవిడ వచ్చి మళ్ళీ ఇదేంటి అదేంటి అంటుంది. ఎందుకు వచ్చిన వంకలు చెప్పండి, అందుకనే క్లీనింగ్ నువ్వు చేసుకొని చెప్పేస్తా. కటింగ్ కూడా ఏదో నేను కట్ చేస్తే ఉల్లిపాయ ఇంటికి ఇంత లావును కట్ చేశారంటది. ఈ గోలొద్దురా బాబు అని చెప్పేసి నువ్వే కట్ చేసుకో, నువ్వే క్లీన్ చేసుకో. కుకింగ్ వంట పెట్టడానికి ఆవిడ నాకు నేర్చుకుంది, నా దగ్గర నేర్చుకుంది కాబట్టి వంకాయ అయితే పెట్టదు. ఇప్పుడు కుకింగ్ అనేది నెంబర్ 1. బిస్కెటా? క్రీమ్ బిస్కెట్ తింటున్నావా? సరే మామ దగ్గరికి వెళ్ళు గో. అరే మామ దగ్గర చెయ్యి పట్టుకుని నిదానంగా తీసుకెళ్ళు, నిదానంగా తీసుకెళ్ళు, నిదానంగా లాగద్దు. అయ్యి అడి వెళ్ళిపోతున్నాడు ఆడికి నువ్వంటే నచ్చట్లేదు ఆడికి. సరే వెళ్ళి పట్టుకో, మామ దగ్గరికి వెళ్దాం పద పద. అదిగో మామ వచ్చేసాడు. ఎప్పుడు కూడా పసుపు పెరుగు వేసి నానబెట్టుకోండి అమ్మ. నాన్ వెజ్ మా ఇంట్లో బాగా అలవాటు అది. చాలే, మన ఇంట్లో ఉన్న కొంచెం పుల్ల పెరుగు లాంటిది కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఓకేరా, అది అలా కలిపేసుకుని ఉంచేసుకుంటే ఉన్న నీసు వాసన లాంటిది అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చాలా ఫ్రెష్ అవుద్ది. ఒక 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందమ్మా. చికెన్ కానీ ఫిష్ కానీ ఇంక్లూడింగ్ ప్రాన్స్ కూడా అసలు కలిపి ఒకసారి పెట్టేసుకుని కడుక్కుంటే మంచిది. పసుపు పెరుగు గుర్తుంచుకోండి. ఓకేనండి, ఫిష్ క్లీనింగ్ మొదలంటే చికెన్ క్లీనింగ్ అయిపోయింది. పసుపు పెరిగేసి నానబెట్టేసాం. ఇక ఫిష్ క్లీనింగ్ చూడండి. మన ఊరు సైడ్కి ఏదైనా విలేజ్ కావచ్చు, చిన్న సైజు ఏమంటారు దాన్ని, ఒక చిన్న మిడిల్ ఒక 1 థియేటర్ 2 థియేటర్స్ ఉన్న ఊరు కావచ్చు, అక్కడికి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా లైవ్ ఫిష్ దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. పొద్దున పట్టుకొస్తారు, మధ్యాహ్నానికి అమ్మేసి వెళ్ళిపోతుంటారు. మనకి ఇక్కడ సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఐస్ వేసి పెట్టడం అందరికీ తెలిసిన విషయం. అది ఐస్ వేసి పెట్టేస్తారు నీట్గా. అది చెడదు, కానీ లైవ్ అనేసరికి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది మైండ్లో తినేటప్పుడు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫిష్ వండుతున్నప్పుడు ఒక చిన్న పొంగులాగా వస్తాయి ముక్కలు. అందరికీ తెలిసిన విషయం, చాలామందికి తెలుసు అనుకుంటున్నా. అలా ఉబ్బుతుంటుంది ముక్క లైవ్ ఫిష్ అయితే. అదే ఐస్లో పెట్టిన ఫిష్ అయితే నార్మల్గా ప్లెయిన్గా ఉండిపోద్దమ్మా. అది ఒక్కటే గుర్తు చూసుకోండి. మనకి మార్నింగ్ తీసుకొచ్చిన చేప చెరువులో పట్టుకుని మార్నింగ్ అయితే వచ్చిందంటే మాత్రం అది చక్కగా చనిపోయినా బతికినా కూడా ఉబ్బుతుంది. అది ఫ్రెష్ కింద లెక్క. ఒక 1 వీక్ అలాగ అయిపోయిందంటే ఐస్లో పెట్టిన చేప అయితే మాత్రం ప్లెయిన్గానే ఉంటుంది. ఇది ఒక్కటే గుర్తు మనకి. ఎనీవే పెద్ద ఫిష్ దొరికింది, చుట్టాలు ఉన్నారు ఇంట్లో, హ్యాపీగా అందరం భోంచేయచ్చు. అందుకనే ఈ హడావుడి అనమాట. మ్యాక్సిమం మేము తినని రోజుల్లో అయినా పిల్లలు తింటానంటే వండేస్తుంటాను నాన్ వెజ్. నేను తను తినని రోజు కూడా ఉంటాయి, చాలా రోజులు ఉన్నాయి, తెలిసిందే మీకు. ఎనీవే క్లీనింగ్. ఫిష్కి లేయర్ తీయటం అంటారు. ఆ పైన పొలుసుల వరకు అలా చాకుతోటి కోసుకుంటూ వెళ్ళిపోతారు. లేయర్ తీయటం. స్కిన్లెస్ ఒకటి ఉంటుంది, లేయర్ తీయటం ఒకటి ఉంటుందమ్మా. అదేవిధంగా బోన్లెస్ కూడా ఇస్తారు దీంట్లో కావాలంటే. ఆ ముళ్ళు వరకు తీసేసి ఫ్రెష్ పీసెస్ ముళ్ళు లేనివి కొడతాడు. బోన్లెస్ అంటారు దాన్ని. స్కిన్లెస్ ఉంటుంది. స్కిన్లెస్ అయితే మ్యాక్సిమం నేను ఎప్పుడు ఛాన్సరమ్మా. ఆ లేయర్ మాత్రం పైది తీయించేస్తాను. ఒక తోలంటే మ్యాక్సిమం పై తోలంతా వెళ్ళిపోయినట్టే, కొంచెం స్కిన్ అలా పొరలాగా కప్పి ఉంచుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ముక్క విడిపోదు. ఎప్పుడైతే స్కిన్లెస్ చేస్తామో మనం ముక్క విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేయర్ తీయించి తీసుకొచ్చాను ఫిష్ అనమాట ఇది. ఆ పైన అలా లేయర్ తీసేస్తాడు, చాలా బాగుంటుంది. ఓకే, క్లీనింగ్ పడుతుంది. క్లీనింగ్ మా ఇంట్లో తప్పదేక ఒక 10 మినిట్స్ క్లీనింగే ఉంటుంది. ఇదే ఫిష్ని ఒక 5-6 సార్లు కడుగుద్దుతాను. చెప్పాను కదా, మా వైఫ్ వాళ్ళ అక్కయ్య కొడుకు వాడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇందాక అడుగు, అరే హాయ్ చెప్పరా.
ఏం చదువుతున్నావు చెప్పరా? సిఏ ఇంటర్. సిఏ ఇంటరా? ఓకే. డిగ్రీ కంప్లీటెడా? డిగ్రీ కంప్లీట్. అది వీడు సిఐ చేస్తున్నాడు ప్రస్తుతానికి, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. వాళ్ళ అక్కయ్య వాళ్ళ కొడుకు అనమాట, అక్కయ్య వాళ్ళ కూతురు పిల్లలు. వీడికి ఇంకా పెళ్లి కాల. వీడి పెళ్ళి నేనే చేయాలి త్వరలో. నేనే చేస్తారా? ఇదిగో ఈ వీళ్ళ అక్కయ్య మనవరాలు ఉందంటే మాత్రం బీభత్సమైన అలరి చేస్తుంది. పాప మాడిపాటికి చూడాడు. ఆ బుడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడు. ఆడు చక్కగా అన్నం తినేశాడు, మార్నింగ్ సెర్లాక్ తినేశాడు, బిస్కెట్ పెట్టుకున్నాడు చేతిలో, చక్క బొమ్మలు పెట్టుకున్నాడు. అయ్యో ఏదో కారు బొమ్మ ఏదో పెట్టుకున్నాడు. ఆ చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకున్న బొమ్మలు మా ఇంట్లో అలా దాచిపెట్టి ఉంచాం. ఆ వీడికి ఉపయోగపడినాయి ఇప్పుడు. ఓకేనండి, పసుపు పెరుగు కలపాలి కాబట్టి ఫిష్ కడటం అయిపోయింది. క్లీనింగ్ చూడండి. ఓకేనండి, ఇంకా పెరుగు కొంచెం కలపాలి, తప్పదు. మ్యాక్సిమం పెరుగు ఉంటేనే మనకి ఓకే. సలగా ఓకేనండి. చేపలు క్లీన్ చేసుకోవటం, ఆ పెరుగు పసుపు కలుపుకోవటం చెప్పాను కదా ఇందాక. చికెన్ కలిపెట్టాం, అలాగే కలిపెట్టడం అయిపోయింది. ఇది ఒక 10 minutes ఉంచుదాం. ఈలోపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇంట్లోది అయిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నూరుకుందాం. గరం మసాలా ఎలాగుంది మన దగ్గర చికెన్ ఫ్రై కాటికి. అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకుందాం. ఈలోపు ఇది ఒక 10 minutes ఉన్నట్టు ఉంటుంది. ఎనివే క్లీనింగ్ అనేది ఇంత నీట్గా ఉండాలమ్మా. ఎందుకంటే చెప్పేది మనం ఎంత నీట్గా ఉంటే అంత మంచిదని మీకు చాలా వ్లాగ్స్లో చెప్పా. ఎంత అవుతుంది మ్యాక్సిమం అయితే ఒక 10 minutes ఎక్కువ అవుతుంది అంతే. చాలామంది కంగారుగా కడిగేసుకుని కంగారు అనేది ఉండొచ్చు, కానీ ఒక 10 minutesలో అయితే మాత్రం ఏమీ కాదు. ఒక్క 10 minutes అనమాట. ఒకవేళ ఏదైనా ఫ్లైట్ మిస్ అవుతుంది, ఏదైనా ట్రైన్ మిస్ అవుతుంది, ఏదైనా బస్సు మిస్ అవుతుందంటే తప్పదు. మనకి టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకోండి. చక్కగా మాట్లాడుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో టైం పాస్ చేసుకోండి. క్లీనింగ్ అనేది పెద్ద పనేం కాదు మనకి, కానీ పని అనుకుంటే పెద్ద పని ఏం కాదు. ఇది రెగ్యులర్ పని అనుకుంటే మాత్రం ఈజీ. ఓకేనండి, ఎనీవే చికెన్ ఇందాక పసుపు పెరిగే స్నానం పెట్టాం కదా, క్లీన్ చేసుకుందాం. జస్ట్ ఒక 2-3 times అమ్మా. మ్యాక్సిమం మనకి ఒక 2 times అయితే సరిపోతుంది, లేదా ఒక 3 times. ఆ పసుపు నీళ్ళు ఆ పెరుగు వెళ్ళిపోవాలి, గుర్తుంచుకోండి. చక్కగా నానుతుంది. పెరుగు వేయటం వల్ల ఆ స్మెల్ ఒకటి వెళ్ళిపోతుంది, ఆ నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుందమ్మా. నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నాకు. ప్రతి నాన్ వెజ్ ఏది తెచ్చుకున్నా డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ తప్ప ఏదైనా ఇలాగ పచ్చి మాంసం కానీ ఏదైనా తెచ్చుకుంటే మటన్కి కడగక్కర్లా. మటన్కి అంత నీసు వాసన ఉండదు కాబట్టి మటన్ అయితే కడగక్కర్లా, పెరుగు పసుపు వేసి. ఓకేనండి, క్లీనింగ్ అయిపోయింది. ఇక మనం దీంట్లో కావాల్సినవి వేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అమ్మ. చూడండి ఎంత వేస్తాను. ఫ్రైకి ఎప్పుడు ఇంతకుముందు చూపించాను, మళ్ళీ ఇంకొకసారి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి చికెన్ ఫ్రైకి, గుర్తుంచుకోండి. ఒక స్పూను. చికెన్ అయితే మాత్రం ఒక కోడి తెప్పించేసాను రా, ఒక కోడి తెప్పించడం జరిగింది. ఎస్, చాలు. లైట్గా సాల్ట్ కలుపుకుందాం. సరిపడా చూసుకోండి ఎంత కావాలనేది ఒకసారి మ్యాక్సిమం మనకే అర్థమైపోద్ది. ఎస్, చాలు. కారం కలుపుకుందాం. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ కలుపుకోవాలని చెప్పాను మీకు చాలాసార్లు, గుర్తుంచుకోండి అమ్మా. అదొకటి, మా ఇంట్లో స్పైసీ ఎక్కువ అని కూడా చెప్పాను. కొంచెం కారం. ఎస్, మెంతిపొడి. మనం కూరలో కారం కోసం కలుపుతాం కాబట్టి మెంతిపొడి అన్నీ కూడా కలుపుకోవాలి. ఎస్, మెంతిపొడి కొంచెం కలిపేసాం. ధనియాల పొడి ఒక స్పూన్ కలుపుకుందాం. అలాగే జీలకర్ర పొడి. మనం ఎంత పసుపులో కలిపినా సరే కూరకు వచ్చేసరికి కొంచెం పసుపు మిక్స్ చేయాలి, తప్పదమ్మా. లైట్గా పసుపు తీసుకోండి, కొంచెం పసుపు. ఆ కారం కోసం పసుపు అనమాట. ఈ పొడులన్నీ కూడా మనం రా మెటీరియల్ వాడతాం కాబట్టి కారం దానికోసమని. ఓకే, కొంచెం వాటర్ కలుపుకుందాం. కొంచెం వాటర్ ఇస్తావా అక్కడ, అటు గ్లాసు. అలాగే కొంచెం మిర్చి, ఆనియన్. ఫ్రైకి మనం కుక్కర్ పెట్టేస్తున్నాం కాబట్టి
చూసారు కదా, దీంట్లోనే కొంచెం వాటర్ మిక్స్ చేద్దామమ్మా. ఎక్కువ అక్కర్లా, చూసుకోండి. ఈ వాటర్ అంతా పడుతుందా సంధ్య? అదే ఊరుతాయిగా. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుకోండి చాలమ్మా. స్టవ్ వెలిగించుకుందాం. ఎస్, చూసారు కదా, స్టవ్ వెలిగించేసాం. ఒక్కసారి దీన్ని మిక్స్ చేద్దాం. అక్కడ వేసేసాం కాబట్టి పొళ్ళని జస్ట్ ఉడికేటప్పుడే మిక్స్ అయిపోతాయి అన్నీ. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకన్నానంటేనమ్మా, ఈ చికెన్లోనే చాలా వరకు వాటర్ ఊరుతుంది. అలాగే ముక్క అంటుకోకుండా ఉండటం కోసం ఎలాగో మనం ఫ్రైకి ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ కలుపుకుందాం, లిటిల్ బిట్ చాలు. ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకోండి, చాలా మంచిది. చూసారు కదా, చక్కగా చికెన్ అంతా కూడా అది మొత్తం చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై కాబట్టి, మామూలు బ్రాయిలర్ చికెన్ కాబట్టి ఇది ఒక 2 విజిల్స్ చాలు, ఎక్కువ రానివ్వకండి, గుర్తుంచుకోండి. 2 విజిల్స్కే ముక్క ఉడికిపోతుంది. ముక్క మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు గిన్నెలో పెట్టుకుని, మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని విజిల్స్ పెట్టడం జరిగింది, కుక్కర్ పెట్టడం. ఒక 2 విజిల్స్ వస్తే చాలమ్మా, ఉడికిపోద్ది. దాన్ని తీయటం, ఫ్రై చేసుకోవడం, అంతే. అన్నీ మిక్స్ చేసుకున్నాం. ఇంతకుముందు చేసి చూపించాను మీకు, జస్ట్ ఊరికి నేను చెప్తున్నా. ఓకేనండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నాను కదా, తను క్లీన్ చేస్తుంది. క్లీనింగ్ అయిపోయింది మొత్తం. మార్నింగ్ సర్వెంట్ వచ్చి మొత్తం గీకెళ్ళడం జరిగింది. అల్లం అంతా చక్కగా నీట్గా చేసేసి వెల్లుల్లిపాయలు ఉలిసేసి వెళ్ళిపోయింది. వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం, మిక్సీలో వేసుకోవడం. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, లైట్గా జీలకర్ర కలుపుకోండి, లైట్గా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయిందంటే ఇక మ్యాక్సిమం వంటలన్నీ స్పీడ్ మన ఇంట్లో. చాలామందికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే మరి తెలియకో ఏమో తెలియదు కానీ కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు. అదే మా ఇంటి వరకు వస్తే అమ్మ కానివ్వండి, నేను కానివ్వండి, మా రవళి కానివ్వండి, హరితవాళ్ళు కానివ్వండి, ఎందుకునో ఒక హాఫ్ అన్ అవర్లో కూర్చుని ఆ టీవీ చూసేలోపు వంట రెడీ అంటారు. నేను అంతే, అలాగెళ్ళి ఒక రౌండ్ ఒక సినిమా ఒక హాఫ్ అన్ అవర్ చూసేలోపు పరే భోజనాలకు వచ్చానంట. ఫస్ట్ విజిల్, ఇంకొక విజిల్ రాగానే ఆఫ్ చేసేద్దాం. 2 విజిల్స్ అని చెప్పాను కదమ్మా. ఫస్ట్ విజిల్ వచ్చింది, సెకండ్ విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సరిపోతుంది. చికెన్ ఫ్రైకి అయితే ఆల్మోస్ట్ ఓవర్. ఆయిల్ పోసుకోవటం, కడాయిలో వేయించుకోవటం. ఎస్, సెకండ్ విజిల్ కూడా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాంరా. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను, చాలు. 2 విజిల్స్. వంటలు ఒకటి, కిచెన్ నీట్గా పెట్టుకోవటం ఒకటి. ఇంకోటి మర్చిపోయాను రా, అది గ్రైండర్ ఇక్కడే ఉంది. ఎందుకంటే పప్పు ఇందాక రుబ్బింది, ఇడ్లీకి పోసింది. ఇడ్లీకి పాళ్ళు ఒకసారి చెప్పమని అడిగారు. ఇడ్లీకి పాళ్ళు అంటే ఏమీ లేదమ్మా, 1 గ్లాసు పప్పు పోసుకుంటే, గుళ్ళు లాంటి పప్పు వస్తుంది కదా, పొట్టున్న పప్పు కాదు, మామూలుగా గుళ్ళు పప్పు వచ్చి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ కలుపుకోండి చాలు. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకొని మిక్స్ చేసుకుని అలా పెట్టుకుంటే మాత్రం, ఇప్పుడు రుబ్బేసి పెట్టామంటే నైట్ టిఫిన్కి సూపర్గా ఉంటాయి. ఒక 4-5 అవర్స్ అయితే మాత్రం కలిపిన తర్వాత అలా ఉంచేయాలి. అది ఇందాకడే రుబ్బాం, అందువల్ల ఈ గ్రైండర్ ఇక్కడ ఉంది, లేకపోతే ఇది కూడా తీసి బయట పెట్టేసేవాడిని. ఎనీవే, ఇన్ని పనులు ఒకసారి. చుట్టాలు వచ్చారనగానే ఒక పండగ వాతావరణం, హడావిడి. చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా డబుల్ హడావిడి. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆటలు, వాళ్ళు నడవటాలు, వాళ్ళు పరిగెత్తటాలు, అదొక ముచ్చట అంటారు కదా. ఎనీవే, పిల్లలకి వేరే చూసారుగా, ఇందాకడ బ్రేసెస్ వేయించడం, పళ్ళ క్లిప్పులు అవి. ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. నిన్నటి నుంచి ఒకటే ఇబ్బంది, ఏంటో కొంత డాడీ. తప్పదు అంటే, పళ్ళెత్తే కాదు, పిల్లలకి కొంచెం నీట్గా సెటరేట్ అవుతాయమ్మా, దానికోసం వేయించాను. అల్లం కట్ చేసింది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసేసి జాగ్రత్తగా చూసుకుంటే అయిపోయింది. ఓకేనండి, అల్లం కటింగ్ అయిపోయింది, వెల్లుల్లిపాయలు క్లీన్ చేస్తుంది. అల్లం ఒకసారి రుబ్బేసుకుందామా, వెల్లుల్లిపాయలు తర్వాత రుబ్బుకుందాం. 2 కలిపి మిక్స్ చేసుకోవచ్చు, తప్పలేదురా. అన్నీ 2 కలిపి నూరుకోవచ్చు కొంచెం అయితే. ఇది ఇప్పటికే ఫుల్ అయిపోయింది, చూసారు కదా.
అల్లం సరిపోతుంది. అల్లానికి మూత పెట్టుకుందాం. ఒకసారి ఇదంతా కూడా ఇట్లా పడేటట్టు తీసుకోండి. సైడ్స్ అంటుకుపోయి ఒకసారి కదలదు. అయిపోయింది అనగా నలిగిపోయిందంటే వెల్లుల్లిపాయలు కూడా ఒకసారి మిక్సీలో వేసుకుని 2 కలిపి మిక్స్ చేద్దాం. అల్లం గ్రైండ్ అయిపోయింది, చక్కగా మిక్సీలో నలిగింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందామా. జీలకర్ర కలుపుకోండి, చెప్పాను కదమ్మా. ఒక్కసారి ఇందాడు చెప్పినట్టుగానే ఏదైనా ఉన్నా కూడా చిన్నగా ఒకటి మాత్రం చెప్పాలి, ఒక్క నిమిషం. వాటర్ అస్సలు కలపకండి అమ్మ. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉండడం కోసం కదా ఎక్కువ చేసుకుంటున్నాం. కొంచెం నూరుకునేటప్పుడు నీళ్ళు పోసుకోవచ్చు. వీటికి వాటర్ అసలు కలుపుకోకుండా చూసుకోండి. వాటర్ ఏమీ లేదు దీంట్లో కూడా. అల్లంలో వాటర్ వేయలేదు, దాంట్లో కూడా వాటర్ వేయలేదు. చూసారు కదా, వాటర్ అనేది కలపకండి, నిల్వ ఉండదు వాటర్ కలిపితే. ఓకేనమ్మా. దీన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా నూరాం కాబట్టి ఇప్పుడు కలిపేసుకోవాలి. సింపుల్, ఏం కాదు, కలిపైనా నూరుకోవచ్చు. సపరేట్గా కలిపిన తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోండి. గరిటె పెట్టుకొని ఎలా ఉందో చూడండి. టోటల్గా అన్నీ మిక్స్ అయిపోయినాయి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ రెడీ. ఇది చక్కగా ఒక డబ్బాలో తీసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టాలమ్మా, బయట పెట్టకండి దయచేసి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు తప్పదు కాబట్టి ఓకే. ఎనీవే చింతపండు చేపల పులుసుకి చాలు, మామిడికేస్తాం చాలు. ఓకేనండి, ఇక చేపల పులుసుకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రై కూడా కుక్కర్లో పెట్టడం బాయిల్ అయిపోవడం అయిపోయింది కాబట్టి చికెన్ ఫ్రై చేపల పులుసు ఈరోజు మాకు స్పెషల్. ఇంట్లో కూడా మనం ఎప్పుడు వండుతుంటాం, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ వండం. ఈ రోజున ఎక్కువ క్వాంటిటీ, ఎందుకంటే చుట్టాలు ఉన్నారు, ఇప్పుడు తింటారు, మళ్ళీ తర్వాత తింటారు, నెక్స్ట్ టైం అలాగా. మళ్ళీ ఇంకోసారికి వచ్చేసి మటన్ తీసుకొస్తాను, ఎగ్స్ వండుతాం. మ్యాక్సిమం వాళ్ళు నాన్ వెజ్ తినే టైం అయితే మాత్రం అన్నీ చేసి పెడుతుంటాం. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే పిల్లలకి బ్రేసెస్ వేయించడం వల్ల పళ్ళ క్లిప్పులు వాళ్ళు తినలేకపోతున్నారమ్మా. అక్కడికి నేను ఫోర్స్ చేస్తాను, నాన్న మెత్తగా కొంచెం తినండి అని. ఫిష్ తినొచ్చు అన్నారు డాక్టర్ గారు, ఎగ్ తినొచ్చు అన్నారు, మటన్ కీమా తినమన్నారు, బోన్స్ అస్సలు టచ్ కాకూడదని చెప్పారు. బోన్స్ టచ్ అయితే వేసిన క్లిప్స్కున్న ఆ చిన్న డాట్స్ అవన్నీ ఊడొచ్చేస్తే అప్ అండ్ డౌన్స్ వస్తాయి, పళ్ళు అసలు తినకండి అన్నారు. డాక్టర్ గారు చెప్పింది మంచి సలహా, అది కొంచెం మనకు కూడా తెలుసు. బోన్ పట్టుకుని పీకు తినేటప్పుడు కొంచెం మూమెంట్స్ ఉంటాయని చెప్పి ఆ ఉన్న పళ్ళన్నీ లైన్గా రావడం కోసం అది వేసాం. మళ్ళీ నార్మల్ అయిపోతే ఎందుకు అన్నట్టుగా మెత్తగా ఈరోజు ఫిష్. ఆ చికెన్ ఫ్రై కూడా లైట్గా గ్రేవీ వేసుకుంటారు తప్పితే చికెన్ బోన్స్ అయితే వాళ్ళకి పెట్టను. చికెన్ ఫ్రై కింద అక్కడ పెట్టాం కదండి, మ్యాక్సిమం అయిపోయింది. అసలు 1/2 గ్లాస్ వాటర్ పోస్తే చూసారా ఇంకా ఎంత వాటర్ ఉందో. అది కూడా కొంచెం బాయిల్ చేసేద్దాం అమ్మ, ఫ్రై కదా మనకు కావాల్సింది. ఆ వాటర్ కూడా కొంచెం బాయిల్ చేసేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటరే పోస్తే చూసారా ఇంకా ఎంత వాటర్ ఉందో. అసలు వాటరే పొయ్యక్కర్లా మ్యాక్సిమం, నాకు తెలిసి చక్కగా బాయిల్ అయిపోయి 2 విజిల్స్కి వాటర్ వచ్చేస్తుంది. ఊరికినే కాసేపు కొంచెం బాయిల్ అవ్వాలి కదా అన్నట్టుగా అదంతసేపు ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోద్దమ్మా. కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకిపోద్ది. చింతపండు నానబెట్టేశారు. చేపల పులుసుకి వాళ్ళ స్పెషల్ ఏంటంటే లాస్ట్ టైం టమాటో వేసినట్టున్నా నేను, ఈరోజు మ్యాంగో. చేపల పులుసులో మ్యాంగో కలుపుకుంటారు చాలామంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యాంగోస్ ఎక్కడ ఉన్నాయి? ఉల్లిబొందమ్మ, ఉల్లిబొందు ఒకటి, మ్యాంగో, ఉల్లిబొందు కూడా వేస్తే చేపల పులుసులో అదిరిపోద్ది. స్పెషల్ అనమాట ఇవాళ. లాస్ట్ టైం మీకు ఉల్లిబొందు కూడా వేసినట్టు నాకు గుర్తులేదు. ఉల్లిబొందు వేసామా? వేయలా. ఆనియన్ వేగేటప్పుడు ఉల్లిబొందు వేసుకోండి. ఆనియన్ వేగేటప్పుడు నేను చూపిస్తాను. మ్యాంగో పీసులు పులుసు వేసిన తర్వాత లాస్ట్లో వేసుకోండి, ముక్కలన్నీ చల్లుకోండి. ఆ పులుసు ఉడికేలోపే, ముక్కలు ఉడికేలోపే ఇది ఉడికిపోద్ది. ఎనీవే స్పెషల్ ఈరోజు మీకోసం, మా చుట్టాల కోసం, మనందరి కోసం.
చికెన్ ఫ్రైకి సన్నగా తరుక్కోండి, చేపల పులుసుకి ఇలాగా గంటలో పెట్టుకొని, కానీ పిచ్చ టేస్ట్. దీంట్లో మిర్చి ఆ పులుపులో ఉడుకుద్ది కాబట్టి భలే టేస్ట్ వస్తుంది. మ్యాంగో ఆ సైజు చూసుకోండి అమ్మ, చక్కగా పులుసులో కూడా మగ్గాలి కాబట్టి చిన్న సైజు కట్ చేసుకోండి సన్నగా, బాగుంటుంది. చాలామంది తోలుతో వేసుకుంటారు, కానీ పీలర్తో చేయటం వల్ల మంచిది, ముక్క ముక్కగా తినేయచ్చు. అది కొంచెం తోలు హార్డ్గా ఉంటుందమ్మా, ఎంత ఉడికినా కూడా హార్డే. చాలామంది తోలుతో కట్ చేసి వేసుకుంటారు, తప్పులేదు, కానీ కొంచెం హార్డ్ ఉంటుంది. నలిసే వాళ్ళకి ఓకే, కొంచెం సాఫ్ట్గా తినే వాళ్ళకి ఇలాగైతే బెటర్. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇందాక గ్రేవీ లాగా ఉంది కదా, అది కూడా థిక్ అయిపోయింది చూసారా, ఏమీ లేదు. అంతే, కళాయిలో ఆయిల్ పోసుకోవటం, ఇది వేసుకుని ఎంచుకోవటం. కడిగాం కాబట్టి కొంచెం వాటర్ డాల్స్ చుక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ డ్రై అవ్వాలమ్మా. ఎప్పట్లా కానీ కొంచెం డ్రై అయిపోయిందంటే బెటర్. చూస్తారు కదా చుట్టూతో ఒక వాటర్ ఉంది. ఆయిల్ పోసినప్పుడు చిట్టుపట్లు ఆడుతుంది, ఒక్కోసారి ఫైర్ అవుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు, చాలా జాగ్రత్త అమ్మా. ఇక చికెన్ ఫ్రైకి ఆయిల్ కలిపేసుకుందాం. ఎక్కువ పోసినట్టు అనిపిస్తుంది కాదమ్మా, ఎక్కువ కాదు ఇది, మీకు చాలాసార్లు చెప్పా, చిన్న మూత కాబట్టి. ఓకే, ఆయిల్ కాగానే చికెన్ ఫ్రై వేసేసుకుందాం. చికెన్ ఫ్రై వేయటం, చేపల పులుసు మ్యాంగో తోటి పెట్టేయటం, మూత పెట్టేయడం, వచ్చేయటం అయిపోద్ది. ఉల్లిపొందమ్మ నీట్గా కొత్తిమీర అన్నీ తరుక్కున్నట్టుగానే చక్కగా తరుక్కోవాలి. చేపల కూరకి ప్రత్యేకించి మన చిన్నప్పటి నుంచి ఉల్లిపొందు వాడతారు, చాలా స్పెషల్ ఇది. ఆయిల్ కొంచెం ఎక్కువలో అనిపిస్తుంది కానీ అమ్మ, మొత్తం ఇంకిపోద్ది చూసుకోండి. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంచండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువ, లిటిల్ బిట్. కూరలకు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఫ్రైకి మాత్రం కొంచెం. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. కొంచెం ఆ గ్రేవీ కూడా తుడిసేస్తావా? చుట్టాలు ఎవరు చుట్టాలు అనేది ముఖ్యం కాదమ్మా. చుట్టాలు ఇంటికి వచ్చారంటేనే మన రిలేషన్ ఎవరైనా కావచ్చు, అదొక పండగలాగా సరదాగా. చాలామంది అనుకుంటారు ఏంటో వాళ్ళకేదో చూపించడం కోసం వాళ్ళు వచ్చారంటే మనవాళ్ళు కాబట్టి, మనం ఎప్పుడు తిన్నా కూడా వాళ్ళకు కూడా తినిపిస్తున్నామంటే అదొక యాంగ్జైటీ మనకి. వంటలు కొంచెం పెరుగుతాయి, క్వాంటిటీ పెరుగుతుంది, మనం చేయటం పెళ్ళి హడావుడు కనిపిస్తుంది నాకైతే. చేపల పులుసుకి కళాయి కూడా పెట్టేసుకున్నాం పెద్దది. పొయ్యి హైలో పెట్టుకోండి స్టవ్. క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. వాటర్ ఏమాత్రం ఉన్నా కూడా తీసేయండి ఎప్పుడు. ఇందాక పసుపు పెరుగు కలిపి పెట్టేసాం కదా చేపలు, అవి ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. ఓకేనండి, చికెన్ ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఇందాక ఎంత ఆయిల్గా ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం ఆయిల్ అంతా ఇంకిపోయింది. చికెన్ ఫ్రై చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇక చేపల పులుసుకి ఆయిల్ పోసుకుందాం. ఓకేనండి, ఆయిల్ పోసుకున్నాం, ఆయిల్ కాగింది. కొంచెం ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, ఎప్పుడు చెప్తుంటాను. ఇక ఇందాక కోసం ఆనియన్ మిర్చి ఉన్నాయి కదండి, వేసేసుకుందాం. చూడండి ఇలా ఏగుతుండగానే ఇందాక కోసుకున్న ఇది కూడా ఆనియన్ చెట్టు అంటారు కదా, ఉల్లిపొందుది, ఇవి కూడా వేసుకుందాం అమ్మ. కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఏం చేసుకుందాం. ఆ ఉల్లిపొందు అనేది లాస్ట్లో వేసుకుందాం. కొంచెం ఉన్నాయి కదా, ఇవి లాస్ట్లో చల్లుకుందాం. నేను చెప్తా ఎట్లాగేంటని. ఎప్పుడు చెప్పినట్టుగానే ఆనియన్ మిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి. పసుపు కలుపుకుందాం.
ఇక మన పొళ్ళన్నీ కలుపుకోవడం. ఆనియన్ వేగుతున్నాయి, ఈ లోపు పసుపు కలుపుకుందాం. పసుపు ఎప్పుడు కలపాల్సిందే చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఉల్లిబొందు కూడా కొంచెం అంటే లాస్ట్లో ఉల్లిబొందు కూడా కలిపేసుకోండి. చేపల పులుసుకమ్మా. నా కూతురు కూడా హెల్ప్ చేస్తుంది నాకు. ఓకే చాలరా తల్లి, పెట్టేసి పక్కన పెట్టేది. ఓకేనండి, ఇక పసుపు వేస్తాం కదా, పొళ్ళు కూడా వేసుకుందాం. మెంతు పొడి కలిపేసుకుందాం, జీలకర్ర పొడి కలిపేసుకుందాం, అలాగే ధనియాల పొడి. పొడులు కలిపేసుకున్నాం. నాకు తెలిసి ఏగిపోయినాయి. ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అమ్మా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసుకుందాం. చక్కగా చూసారు కదా, ఆనియన్ కూడా చక్కగా వేగినాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంతే. చేపల పులుసుకి ఎప్పుడు కూడా గరం మసాలా వద్దమ్మా, నేను చెప్పాను కదా, గరం మసాలా అనేది ఉండకూడదు. అలాగే మ్యాంగోస్ కూడా ముందే కలిపేసుకోండి, కొంచెం మగ్గుతాయి. చేప వచ్చేసి ఎప్పుడు కూడా ఒక 5 minutesలో మగ్గిపోద్ది కాబట్టి, ఇది కొంచెం హార్డ్ కాబట్టి మ్యాంగోస్ కూడా కలిపేసుకుందాం. ఉప్పు కారం కూడా కలిపేద్దాము. 3 స్పూన్లు చాలు అనుకుంటున్నా కారం. ఉప్పు కారం కూడా కలిపేయడం అయిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం, పొళ్ళన్నీ కలిపేసుకున్నాం, తెలిసిందే అందరికీ. అయితే మ్యాంగో స్పెషల్ కాబట్టి మ్యాంగో ఎప్పుడు కలపాలో చెప్పానమో చూసుకోండి అంతే. ఉప్పు కారం వేసాక ఒక 2 minutes ఉంచడం అయిపోయింది. ఓకేనమ్మా. ఇక చింతపండు పులుసు ఇందాక తీసి పెట్టేసుకున్నాం, ఇందాక నానబెట్టాం కదా, అది కూడా కలిపేసుకుందాం. కొంచెం నీళ్ళు కావాలి, కొంచెం వాటర్ కలుపుకోండి. చింతపండు పులుసు ఒకటే కాదమ్మా, వాటర్ కూడా కలుపుకోవాలి. చాలండి, వాటర్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఉప్పు కారం వేసిన తర్వాత కొరమైన ముక్కలు అయితే మాత్రం ఉప్పు కారంలో కాసేపు వేయించుతాను, కాసేపు అలాగే ఉంచుతాను. బట్ దీనికి వచ్చి చింతపండు పులుసు వేసుకున్నాను, ఎందుకంటేనేమో లైవ్ బొచ్చు తీసుకొచ్చా, చాలా సాఫ్ట్గా ఉంటుంది అది. దీంట్లో వేసి మనం తిరిగేసేలోపు ఇరిగిపోతాయి ముక్కలు, ఒక్కోసారి ఉడక్కోకుండా కూడా తిరిగిపోతుంటాయి. అందువల్ల ఈ వాటర్, ఉప్పు కారం చింతపండు పులుసు అన్నీ పోసిన తర్వాత ఇలా వచ్చింది కదమ్మా, దీంట్లో మనం ముక్కలు వేసుకోవటమే. నీట్గా కడుక్కున్న ముక్కలు తీసేసుకోవటం అద్భుతంగా ఉంటుంది. ఇక చెప్పక్కర్లా. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, చూసారు కదా. కొత్తిమీర కలిపేసాం, అలాగే తిప్పేసుకోవడం అంతే. చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదా, ఆయిల్ ఇందాక ఆయిల్ ఎక్కువలా కనిపించింది అనుకున్నారు, మొత్తం లాగేసింది అది. ఎనివే దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని తీసుకెళ్ళి అలాగే. ఓకే, ఇది కూడా పొంగు వస్తుంది. పొంగు రాగానే ముక్కలు వేసేసుకుందాం. తల పొట్ట ముక్కలు ఫస్ట్ తలకాయ వేసేసుకోండి, పొట్ట ముక్కలు వేసుకోండి. కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి ఉడకాలి కాబట్టి పొట్ట ముక్కలన్నీ 1 side వేసుకో, అవన్నీ 1 side వేసుకోవచ్చు. కాసేపు ఒక 5 minutes ఈ పొట్ట ముక్కలు, ఈ తల ముక్కలు అన్నీ వేసాక ఒక 5 minutes ఉంచండి అమ్మ. టైమింగ్ అంతే. చేపలన్నీ ఒకసారి వేసేసుకుంటాం కానీ ఆ పొట్ట ముక్కలు వచ్చి త్వరగా ఉడుకుతాయి వీటికంటే కూడా. అందువల్ల వీటిని కాసేపు వేసేసి ఒక 5 minutes అలా మూత పెట్టి ఉంచేయండిరా, ఈలోపు ఇవి ఉడుకుతుంటాయి. ఈ పొట్ట ముక్కలు తర్వాత వేద్దాం. పెద్ద చేప తెచ్చానన్నాను కదమ్మా, హాఫ్ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి. ఇంత ఎక్కడ తినగలం మనం, అది మళ్ళీ రేపు వండుకోవచ్చు అని. ఇప్పటికే మనకి గిన్నె నిండిపోతుంది, తినగా ఇంకా సాయంత్రానికి కూడా మిగిలిపోద్ది, అంత ఉంటుంది అనమాట. మనం వేసిన తల పొట్ట ముక్కలు ఉంటాయి కదమ్మా, అన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయి. అది ఎప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే. పొట్ట ముక్క కానీ తల కానీ కొంచెం హార్డ్ ఉంటుంది ఎప్పుడు.
ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. 2 మినిట్స్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ క్లాత్ ఇస్తావు వచ్చి తుడిసేద్దాం. వాటర్ పడింది. ఓకేనండి. ఎనీవే ముక్కలు వేసేద్దాం. చేపల పులుసు అంటే ఇలా ఉండాలిరా, అదిరిపోతుంది. ఇక కొంచెం సేపు ఆగంగానే మనం ఉప్పు కారాలు వేసుకోవటం, ఇక వేయటం వరకు గరిటె పెట్టాను అంతే. ఇక నుంచి ఇంతే, మనం ఇలా తిప్పుకోవటమే. భోజనానికి వెళ్ళి భోజనాలు చేయటం. ఇందాక చెప్పాను కదా, ఫ్రెష్ లైవ్ చేప అయితే ఇలా ఉబ్బుద్దని. చూడడం ఎలా ఉబ్బిందో ముక్క చూసారా, మధ్య మధ్యలో ఎలా ఉబ్బులాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న చేపకి, అదే ఐస్లో ఉన్న చేపకి ఈ ఫ్రెష్ చేపలకి ఉన్న తేడా అదే లైవ్ ఫిష్కి ఉన్నది. ఇదిగో చూడండి ఎలా ఉబ్బింది. చూడండి ఇదిగో ముక్కలు అలా ఉబ్బుతాయి చక్కగా, 4 పక్కల అలా ఉబ్బులాగా వస్తుంది. చాలా చాలా బాగుంటుందమ్మా. ఉప్పు కారాలు చూద్దరు కానీ ఏదైనా చిన్న చిన్న ప్లేట్స్ తీసుకోండి, కింద ఉంటాయి చూడు, అడుగున 6 ప్లేట్ తీసుకోండి. తమ్ముడు కూడా ఒకటి. పిల్లలకి ఉప్పు కారం చూపిస్తాను. ఇందాక చికెన్ ఫ్రై కూడా ఉప్పు కారం చూశారు. ఇప్పుడు మళ్ళీ వీటికి ఉప్పు కారాలు చూడండి ఎలా ఊదుకుంటారు, కాలుతుంది. నాకు ఏదో సరిపోయి ఉండొచ్చు. ఉప్పు పడుతుందా? లైట్గా ఉప్పు తగ్గిందంట. లైట్గా సాల్ట్ కలుపుకోండి అమ్మ. ఉప్పు వద్దు, సాల్ట్ కలుపుకోండి. ఉప్పు కలిపినా కూడా ఎంత పడుతుందిరా చూడు. కారం పులుపు అంతా సరిపోయిందిగా, వేసేసాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినట్టే. ఏమ్మా కొత్తిమీర కట్ చేసావా? కొత్తిమీర కట్ చేసి వేసేసుకో. ఇక కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవటం. మ్యాక్సిమం అయిపోయినట్టే చూడండి కూర. చేపల పులుసు కాబట్టి పులుసు కొంచెం ఉండొచ్చమ్మా, తప్పే లేదు. కొత్తిమీర చల్లుకోవటం, దించేయడం. అదిరుద్ది, అదిరిందయ్యా చంద్రంలాగా సూపర్. ఇలాగా మ్యాక్సిమం ఒక 100 పీపుల్కి అయితే నేను వంట చేయగలను. ఎక్కువైనా చేయగలను కానీ ఎప్పుడు చేయలే. ఒక 40-50 మెంబర్స్కి అయితే చేశాను నేను. ఫంక్షన్స్ కాటికి ఏదైనా ఉన్నా కూడా, వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి ఎనీథింగ్ మనం అనుకోవాలి కానీ తెలిసి ఉండాలి. కానీ ఎంతసేపు ఒకళ్ళకి చేసినా ఒకటే వంట, 100 మందికి చేసినా ఒకటే. కాకపోతే ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉప్పు కారాలు చల్లుకోవడంలో కొంచెం బ్రెయిన్ ఉపయోగించడం సరిపోతుందమ్మా. కొత్తిమీర చల్లేస్తున్నాం, చల్లేసుకోపోయినా. కొత్తిమీర వరకు లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా అయిపోయినట్టే మ్యాక్సిమం. సూపర్ కర్రీ రెడీనండి. చూడండి కొత్తిమీర చల్లటం అయిపోయింది. మ్యాంగో తోటి చేపల పులుసు సూపర్ కర్రీ రెడీ. ఓకేనండి, చూసారు కదా ఉప్పు కారాలు చూసారు పిల్లలు వచ్చి. ఇప్పటికే చాలా టైం అయిపోయిందమ్మా. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, మీరే తగ్గించమంటున్నారు. ఎనీవే చికెన్ ఫ్రై, చేపల పులుసు మ్యాంగో తోటి అదింది ఈరోజు. చుట్టాలతోటి ఒక విందు భోజనం మాకు. సూపర్ ఫుడ్ అనమాట. ఎనీవే వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అసలు యాక్చువల్గా భోజనం చేసేది అదంతా తీయొచ్చు కానీ ఎక్కువ టైం తీసుకుంటుందిరా. దగ్గర 45 మినిట్స్ వచ్చేస్తుంది. ఇప్పటికే దీన్ని ఎడిట్ చేసుకోవాలి, మీకు అందరికీ తెలిసిందే. ఎనీవే ఈ రోజున మన స్పెషల్. పిల్లలు కూడా ఉప్పు కారాలు చూశారు, నేను చూశాను, సరిపోయింది. అంతా కూడా క్లియర్గా ఉంది. సూపర్ అమ్మ. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. బంధువులు వచ్చినా కూడా మన సొంత పిల్లలు, మన సొంత వాళ్ళు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. ఎప్పుడు కూడా చుట్టాలనే వాళ్ళు ఒక 4 రోజులు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు చెప్పండి. వాళ్ళకి ఇళ్ళు ఉంటే వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు కూడా ఇసుగు చెందొద్దు, చిరాకు పడొద్దు. ఎంతమంది వచ్చినా సరే మన వాళ్ళు, మన పిల్లలు, మన సంబంధించిన వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు అనుకోండి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. మనం ఉన్న దాంట్లోనే, ఉన్నంతలోనే చక్కగా పచ్చడి చేసి వేడివేడి అన్నం పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఎనీవే ఇవాళ మా చుట్టాలతోటి ఒక మంచి విందు భోజనం రెడీ చేశాను నేను. మేమందరం కలిసి భోజనం చేస్తాం. అన్నం కూడా అయిపోయిందిరా, చెప్తున్నాం కానీ విజులు కూడా వచ్చేస్తుంది. కట్టేసా అయిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంత ఇదిగా నన్ను ఒక అన్నయ్యలా సొంత బ్రదర్ లాగా ఓన్ చేసుకున్నందుకు మీ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.